హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇన్ని రోజులు వీడియోస్ అసలు డీటెయిల్గా మొత్తము ఎక్కడ షూట్ చేయడం అవ్వలేదు. పిల్లల దగ్గరే ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు షూట్ చేయడము, మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకోవడం అలాగైంది. ఈరోజు మా పిల్లలు లేరు కదా, వాళ్ళు ఊరికి వెళ్ళారు మా ఆడపడుచు దగ్గరికి. అందుకనే మొత్తం అక్కడక్కడక్కడ షూట్ చేసే బాగానే. ఈరోజు ఇది ముందు రోజు వీడియో. సొరకాయ వేసి ఇలాగా రొట్టెలు చేశాను అన్నమాట. సొరకాయ 3 పిండిలు కలిపి, జొన్న రొట్టె, గోధుమ పిండి, మళ్ళీ శనగపిండి 3 పిండిలు కలిపి కారం, ఉప్పు, పసుపు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, మళ్ళీ కొంచెము సొరకాయ పేస్ట్ వేసి బాగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని రొట్టెలాగా చేస్తే అది పెరుగుతోటి సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట. రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. అది ముందు రోజు చేశాను, పిల్లలు వెళ్ళిన రోజు చేసేది. ఎవరో ఇంటికి ఇలాగే ఊర్లో ఉంటే ఎవరైనా వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి టీ పెట్టడము, ఎవరైనా చుట్టాలు వస్తే మళ్ళీ టిఫిన్ చేయడము, ఇలాంటివి ఉంటాయన్నమాట ఊరు సైడ్ ఉంటే. ఎవరు వస్తే టీ పెట్టేసి ఇచ్చేసాను బయట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈరోజు ఊరికి వెళ్ళాలి. ఎక్కడికంటే మా మేనత్త కూతురిది ఇంటి గృహప్రవేశం ఉంది, మళ్ళీ పిల్లల ఓణీ ఫంక్షన్ ఉంది. 2 చేశారన్నమాట. అక్కడికి వెళ్ళాలి. అందుకనే 9 వరకు 10 వరకు తొందరగా అన్ని పనులు పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఈసారి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అసలు ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయన్నమాట. ఇటు అమ్మ వాళ్ళ సైడు, ఇటు అత్త వాళ్ళ సైడు ఒక్కటి కూడా వదలకుండా అలాగైపోయినాయి. పెళ్ళిళ్ళు, లేకపోతే గృహప్రవేశాలు, లేకపోతే ఓణీల ఫంక్షన్స్, ఇవే నడుస్తున్నాయి అన్నమాట. నాకైతే ఇంట్లో పనులు, ఫంక్షన్స్ వెళ్ళి రావడము ఇవే అవుతున్నాయి ఇప్పుడైతే. దీని తర్వాత ఇంకొక పెళ్ళి ఉంది, ముందు వీడియోలో చెప్పాను కదా. మళ్ళీ 3 డేస్ ఆ పెళ్ళికి వెళ్ళాలి. దీని తర్వాత ఇక్కడ వచ్చేస్తే పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇది సోమవారం మండే రోజు వీడియో అన్నమాట. సోమవారం రోజు నైటే లోపల దేవుని గదిలో కడిగేసి పెట్టేస్తాను. ఇల్లంతా తుడుచుకొని, మళ్ళీ బయట వాకిలి అదంతా ఊడ్చుకొని, అదంతా కడిగేసి క్లీన్ చేసిన తర్వాత బయట ముగ్గు అది పెట్టుకొని స్నానం చేసి వచ్చి ముందు పూజ చేసేస్తున్నా. మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి. దగ్గరే ఉంటుంది గుడి, చిన్న గుడి. మండే గుడికి వెళ్తాను అన్నమాట ఇక్కడ ఉంటే ఊర్లో. డైలీ ఇలాగే ఉంటుంది మా రొటీన్, విగ్రహాలన్నీ కడిగి పూజ చేయటం. ఇదండి, పూజ కూడా అయిపోయింది. నైవేద్యానికి రవ్వ కేసరి చేశాను. మళ్ళీ దీని తర్వాత గుడికి వెళ్ళి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇది గుడికి వెళ్ళేసి వచ్చాను. ముందుగా టీ పడకపోతే అంతే, ముందు టీ పడాల్సిందే. ముందు టీ పెట్టుకొని తాగేసిన తర్వాత టిఫిన్కి ఈరోజు
మరమరాలు ఉంటాయి కదా, అవి నానబెట్టి బొరుగులు అలా చేస్తాను. మళ్ళీ ఇందులో సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇది. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తా. బొరుగులు కూడా నానబెట్టేసి కొంచెం అటుకులు అందులో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మా వారికి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడన్నా బొరుగులు చేసేటప్పుడు ఇలాగే అటుకులు చేసి చేయమంటారు. ఇలాగ నానబెట్టేసాను, 2 నానబెట్టేసి కొద్దిసేపు నీళ్ళల్లో పెడితే అలాగ మెత్తగా అవుతాయి. ఈ ఇనుప కడాయిలో ఏవి చేసినా నాకైతే కొంచెం టేస్ట్ బాగుంటాయి అనిపిస్తుంది. అప్పటిదప్పుడు తీసేయాలి, అందులోనే పెడితేనే రెడ్గా వస్తుంది. లేకపోతే బాగానే టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఏవి చేసినా. నాకు అలాగ అనిపిస్తుంది అన్నమాట. ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పల్లీలు ముందు వేస్తే కొంచెం బాగా క్రిస్పీగా అవుతాయి. ఇది ఒక మసాలా అన్నమాట. అవి కొంచెం వేగిన ఉప్పు వేస్తే, ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే ఉప్పు వేస్తాను నేను. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా వేగుతాయి పోపులు అనేవి. అందుకనే ఉప్పు వేసి కొంచెం వేయించేసి పసుపు, మసాలా ఇవి నీళ్ళలోంచి కూడా తీసేసాను. అటుకులు మళ్ళీ మురమురాలు ఇవి 2 ఒకేసారి ఉగ్గాని అంటారు అనుకుంటా తెలుగులో. ఇవి 2 ఒకేసారి వేసేసి కలిపేస్తా. కొంచెం కారం కూడా, పచ్చిమిర్చి తక్కువే ఉంది అందుకనే కారం కూడా ఎక్కువ వేసా. పచ్చిమిర్చిలో ఒక్కోసారి కారం వస్తున్నాయి, ఒక్కొక్కసారి చప్పగా ఉంటున్నాయి ఇట్లా. అందుకని కొంచెం టేస్టీ కొరకు కారం వేసా. ఇలాగా వేసి బాగా కలిపేసుకోవాలి 2 కూడా. లాస్ట్కి కొంచెం పల్లీల పొడి కూడా వేస్తే టేస్టీగా ఉంటాయి. ఇదండి మా వారు వచ్చారు, ఇది మా వారికి ఇచ్చేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ టిఫిన్ బాక్స్ కట్టేసి ఇచ్చేసాను. టిఫిన్ కూడా కట్టేసి ఇచ్చేసాను. బట్టలు కూడా పిండేసి తొందరగా వర్క్ చేసుకుంటే తొందరగా మనకి రెడీ అవ్వడానికి టైం దొరుకుతుంది. అందుకనే నేను ఇలాగా పనులన్నీ తొందరగా చేసుకుంటా. లేకపోతే తొందరగా లేవడం అలాగా. ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏమున్నా ఇలాగా ప్లాన్ చేసుకుంటా. ముందు రోజే అన్నీ శారీ అయినా, జ్యువెలరీ అయినా, ఏ గాజులైనా ఏవైనా సెలెక్షన్ చేసుకొని పెట్టుకుంటా. అంటేనే మనకి హడావిడి ఉండదు. అన్నీ కలిపే అక్కడికిక్కడ, ఇక్కడ అక్కడ అవ్వవన్నమాట. అందుకనే అన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటా, ఏవేవి కావాలో అనేసి. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నా. మా అత్తమ్మ ఉన్నారు కదా, మా అత్తమ్మకి ఇంకొకరికి కావాలన్నమాట. ఇక్కడ రైస్ పెట్టేసి టమాటాలు ఉన్నాయి. కర్రీకి కూరగాయలు ఎక్కువ ఇప్పుడు రావట్లేదు అన్నమాట, సమ్మర్ కదా. ఎక్కువ టమాటాలు, లేకపోతే అప్పుడప్పుడు కీర ఇవే వస్తున్నాయి. ఇక టమాటాలు ఉన్నాయి ఇంట్లో, అందుకని టమాటా కర్రీ చేసేస్తున్నా. ఇటు పోపు పెట్టేసి
ఆవాలు జీలకర్ర వేసేస్తా. అవి వేడెక్కే వరకు ఇవి కట్ చేసి ఇట్లా వేసేసి ఒక్కొక్కసారి ఇలా కూడా చేసేస్తా. ఇట్లా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అవి వేడెక్కేంత వరకే ఇట్లా కట్ చేసుకోవచ్చు. హడావి ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది నా వర్క్. ఒక 5 minutes ముందే రెడీ అయి కూర్చోవాలి. మనకి రెడీ అవ్వడానికి టైం దొరకాలంటే ఇలాంటి పనులే చేసుకోవాలి. మరి ఫాస్ట్గానే చేయాలి, లేకపోతే తొందరగానే లేవాలి. అన్నీ సర్దుకొని పోయేసరికి ఇంట్లో అందరు ఆడవాళ్ళకి ఇదే పని. అన్నీ చక్కబెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇదండి టమాటా కర్రీకి. ఇక్కడ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు కొంచెం వేసి, నా దగ్గర కరివేపాకు కూడా అయిపోయింది. కొంచెం పసుపు కారం ఉప్పు వేసి, కొంచెం టమాటాలు షుగర్ కూడా అందులోనే వేసి, పుల్లగా ఉంటాయి కదా అందుకని కొంచెం షుగర్ వేస్తాం. అన్నీ ఆయిల్లోనే వేసేసి ఇలా ఫాస్ట్గా చేసా. కానీ కర్రీ అయితే సూపర్ వచ్చింది. కొంచెం కర్రీ చేస్తే ఇలాగే ఉంటుంది. టేస్టీగా వచ్చింది కర్రీ. ఇలాగ మూత పెట్టేసి సన్నని మంటపై మగ్గించేసా. ఇది ఉడుకుతూ ఉంటుంది. అప్పటి వరకు నేను ఏమన్నా సారీ అవి తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇది ఉడికే వరకు. దాని తర్వాత రెడీ అయిపోతా. ఇదండి ఇన్ని రెడీ చేసి పెట్టుకున్నానా. ఈ సారీకి మళ్ళీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ ఇలా తీసి పెట్టుకున్నా. కట్టుకోవాలంటే మా వారు వద్దు, మళ్ళీ వేరేది కట్టుకోమంటే మళ్ళీ ఇంకా వేరేది కట్టుకున్నా. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా కూడా ఇలాగవుతాయి. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది, కర్రీ కూడా ఉడికిపోయింది. నేను కూడా రెడీ అయిపోతున్నా. మా మేనత్త కూతురు వాళ్ళ ఇంట్లో ఓణీ ఫంక్షను మళ్ళీ గృహప్రవేశం 2 ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు అత్త వాళ్ళ సైడు అమ్మ వాళ్ళ సైడు అసలు ఎన్నో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఈసారి బాగున్నాయి ఈ ఇయర్. మళ్ళీ అది తీసేసి ఈసారి కట్టుకున్నా. ఇలా రెడీ బ్యాంగిల్స్ కొంచెం సెట్ చేసి అవే వేసేసుకున్నా. ఇదండి ఫంక్షన్కి వచ్చేసి గృహప్రవేశం. మళ్ళీ ఇదంతా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ. మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇది నైట్ అన్నమాట. నైట్ 6 ఏమో అయిందన్నమాట రావడానికి. గృహప్రవేశం కొంచెము వీడియో తీశాను, అది షార్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నా, చూస్తా. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.